లోనే బతుకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని నమ్మి ఆగమైన చెంచుపల్లి ప్రభుత్వ దత్తత గ్రామంగా వికారాబాద్ జిల్లా చెంచుపల్లి చెంచులకు ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం పాత ఇండ్లు కూల్చి పనులు మొదలుపెట్టిన అధికారులు ఏడాదైనా ఇంకా పునాదుల స్థాయిలోని నిర్మాణాలు ప్రభుత్వం నుంచి బిల్లు రాలేదని వదిలేసిన కాంట్రాక్టర్ ఉన్న నీడను కోల్పోయి గోసపడుతున్న బాధితులు నాటి నుంచి బాత్రూంలోనే పలు కుటుంబాల జీవనం ఇక చూడు కథ ఉన్న ఇల్లు కూల్చేసింది కదరా దుర్మార్గులు. ఈ అవ్వ పేరు బోమ్రాసు అంజిలమ్మ. ఏడాది కిందట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఆమె పాత ఇంటిని కూల్చి అక్కడే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకున్నారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. అడిగితే ఏవేవో కారణాలు చెప్తున్నారు అధికారులు. ఉన్న ఇంటిని కూలగొట్టుకొని నిలువ నీడలేక అల్లాడుతున్నది అంజిలమ్మ. దిక్కు లేని స్థితిలో బాత్రూంలోని నివాసం ఉంటున్నది. బేస్మెంట్ వరకు కట్టి మధ్యలోనే వదిలేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె కుమారుడు వాపోతున్నారు. అంజిలమ్మ ఒక్కరే కాదు, ప్రభుత్వ దత్తత గ్రామం చెంచుపెంటలో అనేక మంది పరిస్థితి ఇదే. ఇది బాత్రూమ్లు ఉంటుందా అని ఆమెకున్న ఇల్లు గుడిసెనో ఉంటే గుడిసె కూల్చేస్తుంది. చెంచులకు మొత్తం మేము ఇల్లు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి పొంకనామాలు కొడుతుంది. వికారాబాద్లో వాళ్ళ ఇల్లును కూల్స్తుంది. ఇక వాళ్ళు ఏమనుకుంటారు, నెల 2 నెలల్లో ఇల్లు అయిపోతుంది, సరే 6 నెలల్లో ఇల్లు అయిపోతుంది అంటే ఏడాది అయిపోయి అట్లనే ఉండే. ఇక దిక్కుతోచిన పరిస్థితిలో ఆ బాత్రూంలోనే ఉంటుంది ఆ తల్లి. ఈమె కాదు ఇది. ఇందిరమ్మ బిల్లు రాలేదని ఆగిన గుండె, బేస్మెంట్ పూర్తయిన 6 నెలలుగా రాని బిల్లు, ఆగిన నిర్మాణం, గుండెపోటుతో మృతి చెందిన బాధితురాలు పానుగంటి మల్లు, సొంతీలు లేక వాగు ఒడ్డున టెంట్ వేసి దాన సంస్కారాలు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిన ఘటన మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామంలో ఘటన. మంచిగానే ఉందిగా. పైలట్ గ్రామానికే పైసలు ఇవ్వలే, ప్రారంభించి 15 నెలలు 10 ఇండ్లు పూర్తి కాలేదు, అప్పు చేసి లక్షలు ఖర్చు చేసిన రాని బిల్లులు. వరంగల్ జిల్లా బొల్లకొండలో లబ్ధిదారుల నిరీక్షణ. ఎవరిని గిట్లా అయిపోయిందంటే మేము ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామంటే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చుడేమో కానీ ఉన్న ఇల్లును కూల్చి బాత్రూంలో పెట్టిల్ల ముసలమ్మను అంజిలమ్మను. 6 నెలలు అవుతుంది బేస్మెంట్ లేసే, అసలు బిల్లులు రాకపోయా, కాంట్రాక్టర్ పని చేయకపోయా. మంచిగానే ఉండదు మన కథ.